ఇక మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. అంటే ఇండియా ప్రతి దాడులు అంటే దాడులను తిప్పి కొడుతోంది, అది కూడా డేంజరస్ గా. మరోవైపు పాకిస్తాన్ కి బలూచిస్తాన్ నుంచి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది, మీరేం చెప్తారు? అంటే మనం ఇదంతా సింపుల్ గా తీసుకుంటే మంచిది కాదన్న భావన. ఎందుకంటే మనకి యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎలాగెళ్తుంది, ఏ దారి వెళ్తుంది ఎవరికి తెలియదు. యుద్ధం స్టార్ట్ అయ్యి 36 గంటల 48 గంటల విని కదండి. మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? రాలేదు కదా. అది అలాగా ఎంత దూరం వెళ్తాదో అంత ఇంకా మన కన్ఫ్యూషన్ కూడా వస్తుంది ఈ యుద్ధం. అందుకనే మన ప్రభుత్వం కూడా ఎస్కలేట్ చేయటానికి ఒప్పుకోవట్లేదు, ట్రై చేస్తున్నారు తగ్గించడానికి. పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తుంది వాళ్ళ కారణాలు. ఈవేళ మనం రియాక్ట్ అవుతున్నాం. ఎన్ని రోజులు రియాక్ట్ అవ్వగలం? పాకిస్తాన్ డ్రోన్స్ వాడుతుంది, చౌకగా డ్యామేజ్ చేసే డ్రోన్స్. టర్కీ నుంచి, చైనా నుంచి 100 ఉన్నాయా, వాళ్ళ దగ్గర 1000 ఉన్నాయా, అది బయటకు వస్తాయి. డ్రోన్ని స్వామ్స్తో అంటే గుంపులుగా మందలతో డ్రోన్స్ పంపిస్తున్నారు, అదో టెక్నాలజీ. వాళ్ళ దగ్గర ఏ బలాలు ఉన్నాయి? చైనా ఫుల్ సపోర్ట్ ఉన్నది. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, మన కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మన సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీ బ్రహ్మాండమైన పీపుల్. 75 సంవత్సరాలు వార్ యుద్ధ అనుభవం ఉన్నది వాళ్ళకి. 75 సంవత్సరాలు బట్టి ఊరుకునే వాళ్ళు సోషల్ ఆర్మీ కాదు, చాలా ఆర్మీస్ యూరోప్లో, అమెరికాతో కూడా సహా వాళ్ళు యుద్ధాలకు వెళ్తాం మానేశారు. పెరేజ్లు మెస్లో ఉంటారు, జీతాలు తీసుకుంటారు, అంతే. మన యుద్ధం వెళ్ళే ఆర్మీ రెగ్యులర్గా 1947 నుంచి అన్నీ బాగున్నాయి. కానీ యుద్ధం అనగానే, వార్ అనగానే ఇంత టెక్నాలజీ ఉన్నది. నేవీ, ఎయిర్ ఫోర్స్, శాటిలైట్ టెక్నాలజీ ఇవన్నీ ఉండగా మనం ఈజీగా ఆలోచించడం మంచిది కాదు. అలాగే పుల్లారావు గారు, ఇప్పుడు యుద్ధ వాతావరణం, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూస్తూనే ఉన్నాం. అప్రోచ్ ఎలా ఉంది అసలు? పాకిస్తాన్ ది సిస్టమేటిక్ అప్రోచ్ అని అనేలాగా అసలు లేనే లేదు. కానీ ఇది ప్రపంచ పటం పైన ఏం చెప్పుకోవాలని చూస్తుంది అసలు? ఒకటి, పాకిస్తాన్ అప్రోచ్ ఎలాగుండినా చైనా సపోర్ట్ ఉన్నారు కదా, ఫుల్ సపోర్ట్. అంటే మనుషులు రారు, డబ్బు ఇచ్చారు, మెటీరియల్ ఇచ్చారు. ఆఖరి పాకిస్తాన్ దగ్గర వాళ్ళ లెక్క ప్రకారంగా 160 న్యూక్లియర్ అటామిక్ వెపన్స్ ఆయుధాలు ఉన్నాయన్న. ఎవరిచ్చారు? వాళ్ళు ఒక కారు తయారు చేయలేరు, ఒక సైకిల్ తయారు చేయని దేశం చైనా ఇచ్చింది. వాళ్ళ గన్స్, వాళ్ళ ప్లేన్స్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్రొటెక్షన్ అంతా చైనా ఇచ్చింది. సో వాళ్ళకి మనకి సంఖ్యలో కొద్దిగా తక్కువ ఉన్నా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం భారతదేశం ఆర్మీ ఒక్క క్షణం కూడా తక్కువగా ఉన్నదని అనిపించుకోలేదు. బలూచిస్తాన్ వచ్చేసరికి క్వెటా, సిబి ఈ ప్రాంతాలను ఆల్రెడీ తమ కంట్రోల్లోకి తీసేసుకుంది. అంటే అక్కడ ఫైట్ చేయడం ఆపేసిందా పాకిస్తాన్? అది ఇంకా తెలియదు కదా. ఇది ఫాగ్ ఆఫ్ వార్ అంటారు ఇంగ్లీష్లో. అంటే యుద్ధానికి ఇది పొగ మంచు. అయితే ఎవరికేం తెలియదు, నిజం తెలియదు. 250 సంవత్సరాలు బట్టి ఉన్న మాట నేను చెప్తున్నా. మిలిటరీ హిస్టరీలో ఎవరికేం తెలియదు. మన 20 ప్లేన్లు డౌన్ చేసామంటున్నాం, నిజమే. 20 ప్లేన్లు ఇండియాని డౌన్ చేసామంటున్నాం, అబద్ధం. కానీ వాళ్ళ ప్రజలు నమ్ముతారు కదా. ఓ ఇన్ని డౌన్ చేసావా అది తెలియగానే సౌదీ అరేబియాలో అక్కడ గెంతులేస్తున్నారు. అది అబద్ధం మనకు తెలుసు. సో ఇదంతా ప్రోపగండా చేస్తారు. మన ఆర్మీ, మన గవర్నమెంట్ కూడా దానికి వ్యతిరేకం చేస్తున్నారు. ఈ ప్రోపగండాతోని పాకిస్తాన్ ఏం సాధించాలనుకుంటోంది? వాళ్ళ మొరాల్ హైగా పెట్టుకోవటానికి, భారతదేశం మొరాల్ తగ్గించడానికి మీరే ఉన్నారు. అవి 3 ప్లేన్లు పడిపోయినాయి, మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదో చేస్తారంటే మీరు ఏమనుకుంటారు, ఇది సరిగ్గా వెళ్తలేదు మన ఫీల్ అవుతారు, మీ మొరాల్ తక్కువ వస్తారు. సో వాళ్ళు ఇంటెంప్ట్ అది, వాళ్ళు చేసేది అది. ప్రాక్టికల్ గా అక్కడ పబ్లిక్ కి తెలుసు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారో. ఇప్పటికే అక్కడ బ్యాంక్స్ లో లిమిట్ చేసేసారంట, అంటే విత్డ్రాస్ ని కానీ అన్నిటిని. అంటే ఆర్థిక సంక్షోభం కూడా ఒకవైపు వెంటాడుతుంది. పబ్లిక్ నిజంగా ఎలా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నారు మీరు? పాకిస్తాన్ లో అంతర్గత పాకిస్తాన్ కి సెట్ బ్యాక్ కనుక వస్తే పబ్లిక్ ఆర్మీకి చాలా వ్యతిరేకం అయిపోతారు. ఎందుకంటే 3-4 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ తీశారో మొదటిసారి పాకిస్తాన్ పబ్లిక్ ఆర్మీ ఆఫీసర్స్ ఇళ్ళ మీద పడిపోయి దాడి చేయటం, వాళ్ళని కొట్టేయటం, అన్ని చేయటం ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు రాబోయే వారం రోజులు 10 రోజులు పాకిస్తాన్ ఫెయిల్ అయిందని వస్తే మాత్రం తిరుగుబడతానని చేస్తారు. పాకిస్తాన్ బాగానే చేసిందే అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు గెంతులు వేస్తారు. మన పాకిస్తాన్ ప్రజల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని కూర్చోవడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు 78 సంవత్సరాలు భారతదేశం మీదే వాళ్ళ మైండ్ అంతా ఫోకస్ చేస్తున్నారు.
భారతదేశం ఏదో తినేస్తుంది, భారతదేశం వాళ్ళు ఏదో కావాలి, ఆ దేశాన్ని మనం ఆక్రమించుకుంటారు. అయితే అంత మతి లేని వాళ్ళనే అలా అనుకుంటున్నారు. మనకున్న ట్రబుల్స్ చాలక వాళ్ళ ట్రబుల్స్ వాళ్ళ దరిద్రాలు తీసుకోవటానికి అవన్నీ ప్రొపగండా చేస్తున్నారు. మనం చూడవలసింది ఏంటంటే వార్ రిజల్ట్ ఎలాగ వస్తుంది. ఈ రిజల్ట్ పాజిటివ్గా రావాలి భారతదేశానికి, చాలా ముఖ్యం. ఇది మనకి ఫెయిల్ అవటానికి మనకి ఆప్షన్ లేదు. వాళ్ళు ఫెయిల్ అయినా లెక్కలేదు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు వాళ్ళు. మనం ఫెయిల్ అవటానికి ఆప్షన్ లేదు. మన పరువు, మన ప్రెస్టీజ్ అన్నీ దీని మీద పరిగెడుతున్నాయి. ఎంత ప్రెస్టీజ్ ఉన్నది భారతదేశానికి, ఇవన్నీ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అన్ని విధాలుగా ప్లాన్ చేయాలి, చేస్తున్నారు మన దేశం, మన సైన్యం, మన గవర్నమెంట్ అని మాత్రం నాకు నమ్మకం ఉన్నది. అంటే ఒకవేళ పాకిస్తాన్ వెనక్కి తగ్గినా, కాల్పులను విరమించుకున్నా ఇంకా భారత్ అక్కడితో ఆగిపోతుందా? పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పుడు కూడా భారతదేశం ఏమంటుంది, పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఉగ్రవాదీల మీద, మాకు పెద్ద యుద్ధం అక్కర్లేదు, మేము ఉగ్రవాదీల మీద చేస్తున్నామని చెప్తుంది కదా. అలాంటప్పుడు వెళ్ళి ఎందుకు ఆక్రమిస్తుంది? పాకిస్తాన్ మీద మాకేం లేదంటుంది. ఇప్పటి వరకు మనం వాళ్ళు బాంబులు వేస్తే మనం తిరిగి వేస్తున్నాం. మనం స్టార్ట్ చేయలేదు కదా, మన ట్యాంకులు పంపించలేదు కదా. మనకి పాకిస్తాన్కి 3000 కిలోమీటర్లు ఏరియా ఉంది, బోర్డర్ ఉన్నాయి. మనం ఇంకా క్రాస్ అవ్వలేదు కదా, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మనం. సో వాళ్ళకి మనం ఏమంటున్నాం అంటే టెర్రరిస్ట్ని అటాక్ చేయడానికే మనం ఉన్నాం. మీ టెర్రరిస్ట్ మమ్మల్ని ఏడిపిస్తున్నారని లిమిటెడ్ వార్ అంటున్నాం, మనం యుద్ధం అంటలేదు. ఇది అందువల్ల చాలా కేర్ఫుల్గా భారతదేశం చేస్తుంది, అలాగే చేస్తానని కూడా నేను భావిస్తాను. అలాగే పాకిస్తాన్లో 40% ఉన్న బలూచిస్తాన్ నుంచి కూడా వ్యతిరేకత, అంటే ఒక సైడ్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచే కంప్లీట్ వ్యతిరేకత ఉంది అని అనుకోవచ్చు. అంటే ఈ కొంచెం రిసోర్సెస్ తోని పాకిస్తాన్ ఎన్ని రోజులు నెట్టుకొస్తుందని అనుకోవచ్చు సార్? మనం చూడాలి. ఇంకా మనం అక్కడ బలూచిస్తాన్లో, నేను నెగిటివ్గా చెప్పట్లేదు, బలూచిస్తాన్లో ఏదో అయిపోయింది, రెవల్యూషన్ వచ్చేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. బలూచిస్తాన్లో పాకిస్తాన్కు ఉన్న జనాభా 4% అంతే, 45% స్థలం ఉన్నది. బెలూచిస్తాన్లో ఉన్న ఆస్తులు పాస్తులు బెలూచిస్తాన్ గొప్ప వాళ్ళతో దొంగలతో పంచుకుంటున్నారు. రిబెలియన్ అనేది యాంకర్ గారు నేను చెప్పేది అనుభవంతో చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, కాశ్మీర్లో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు అన్నారు. ఎవడన్నా వచ్చాడు అక్కడ? చెప్పండి, ఎవరు రాలేదు కదా, ఒక్కరు రాలేదు బయటికి, ఆ ఇంట్లో కూర్చున్నారు. అంటే సార్ ఒకవైపు యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో అజిత్ దోవల్ తో ప్రధాని భేటీ, అలాగే అమిత్ షా హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది, రాజ్నాథ్ సింగ్ భేటీ జరుగుతోంది, అలాగే ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ మీటింగ్స్ అన్ని కూడా అంటే నెక్స్ట్ మీటింగ్స్ తర్వాత అవుట్కమ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంకేమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటే చెప్తున్నా, యుద్ధంలో ఇలాంటి మీటింగ్ జరుగుతాయి. ఒక రోజు వచ్చాక ఇంకా మీటింగ్స్ కాదు, అందరూ ఒక ఇంట్లోనే వెళ్తారు. యుద్ధం 15 రోజులు కనుక దాటితే అందరూ ఒక చోటే కూర్చుంటారు. ఎందుకంటే రోజు గంటకి అరగంటకి మాట్లాడుకోవాలి, కాన్ఫరెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇంకా బిగినింగ్ స్టేజెస్, వాళ్ళందరికీ చూపెడుతున్నారు, ఇలా కలుస్తున్నాం, చేస్తున్నాం, ప్రజలకు టెంపో. మీరు ఒకటే చూసుకోవాలి, అనుభవం, అబ్జర్వేషన్ 20-30 సంవత్సరాలు చెప్తున్నా, చెప్తున్నా, వార్ అనేది ఎవరి చేతిలో లేదు. వార్ వచ్చాక చాలా మంది ఇదేదో ఆర్మీ పెరేడ్ అనుకుంటున్నారు. పెరేడ్ కాదు, ఇది రిపబ్లిక్ డే పెరేడ్ కాదు, ఇండిపెండెన్స్ డే ఆ డీజీపీ వచ్చి సల్యూట్ చేయడం కాదు. ఇది చాలా సీరియస్ అఫైర్ భారతదేశానికి. ఈవేళ డోవల్ గారు కలుస్తారు, అందరినీ కలుస్తారు, బాగా ఉన్నది. రిజల్ట్, అవుట్కమ్ ఆర్మీ మీద, నేవీ మీద, ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, గవర్నమెంట్కి కరెక్ట్గా చెప్పారా, మనం సరిపడతామని? అసలు ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక పక్కన పాకిస్తాన్ ఉన్నది, ఇంకో పక్కన చైనా ఉన్నది. కొత్తగా నేపాల్ కూడా మనకు వ్యతిరేకం, బంగ్లాదేశ్ కూడా వ్యతిరేకం. 15,000 కిలోమీటర్ల మీద భారతదేశానికి ఎలాంటి సరిహద్దు ఉన్నదో ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే చెప్తా. పుల్లారావు గారు, మీరు అంటున్నారు పాకిస్తాన్ ఒంటరి కాదు, నేపాల్, బంగ్లా, చైనా వీటి సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఇండియా చెప్తుంది ఉగ్రవాదం పైన ఫైట్ చేస్తున్నామని. పాకిస్తాన్ మరి ఏం చెప్తుంది, ఏం చెప్తే ఇవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చి సహాయం చేసే పరిస్థితులు ఉంటాయి? తప్పకుండా మనకి ఏంటంటే ఈవేళ భారతదేశం అన్ని దేశాల కంటే మొదలు మన ప్రాంతంలో పైకి వచ్చేసాం, చాలా గొప్పగా పైకి వచ్చాం. ఇది ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇరుగు పొరుగు ఎందుకు ఇష్టం ఉంటుంది? బంగ్లాదేశ్ మనం 71లో వాళ్ళు క్రియేట్ చేసాం ఆ దేశాన్ని. అది ఎంత పొరపాటు అయిపోయింది. నేను ఎందుకు చెప్తానంటే, మీకు ఎక్కడ ఏ సరిహద్దుల్లో ఇరుగు పొరుగులో ప్రపంచం ఇలాంటి దరిద్ర ప్రదేశం లేదు. నేను చెప్తున్నామని 1 minute మీరు ఒప్పుకుంటారు. బంగ్లాదేశ్ 71లో మనం క్రియేట్ చేసాం. 71 54 ఏళ్ళు, 54 ఏళ్ళలో 30 ఏళ్ళు మిలిటరీ డిక్టేటర్షిప్,
30 ఏళ్ళు 25 ఏళ్ళు, మిగతాది ఎవరంటారు సివిలియన్. అందరినీ జైలుకి పంపించారు. ఫౌండర్ ఫ్యామిలీని ముజిబుర్ రెహమాన్ని అందరినీ మర్డర్ చేశారు ఆ ఇంట్లో 75లో. అలాంటి దేశం మన సరిహద్దులో బంగ్లాదేశ్ ఉన్నది. అక్కడి నుంచి జనం ఇల్లీగల్గా మన దేశానికి 1 కోటి మందో 2 కోట్ల మంది వచ్చి కూర్చున్నారు. అది ఒక నేబర్. నేపాల్ 2006లో చాలా గొప్పగా మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యం కావాలంటే అక్కడ వాళ్ళకి, ఇక్కడ మనం చూసుకోలేక ఆ రాజాని తీసేసాం. 300 సంవత్సరాలు బట్టి ఉండే రాజా డైనస్టీ వాళ్ళు ఇటు అటు ఉండేవారు, భారతదేశానికి వ్యతిరేకంగా తీసేసి అది ఎవరో డెమోక్రసీ అని పెడితే 2006 నుంచి ఈవేళకి 17 సంవత్సరాలు 16 గవర్నమెంట్లు వచ్చినాయి అక్కడ. 16 సంవత్సరానికి ఒక గవర్నమెంట్, అందరూ భారతదేశానికి వ్యతిరేకం. ఆ భారతదేశానికి వాళ్ళకి బోర్డర్ గురించి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. 1 కోటి మంది ఇక్కడ నెపాలీస్, భారతదేశంలో 4 కోట్ల నెపాలీస్ ఉంటే 1 కోటి మంది ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళాలు లేకుండా. అయిపోయింది. నేను బంగ్లాదేశ్ చెప్పా, నేపాల్ చెప్పా, ఇంకా చైనా గురించి నేను ఏం చెప్పాలి? 62 నుంచి భారతదేశాన్ని నలిపేయాలి, భారతదేశాన్ని ఒత్తిడి తేవాలి. ఈశాన్యంలో 25 సంవత్సరాలు గ్రూప్స్ అని పెట్టి అరాచకం తీసుకొస్తే మన మిలిటరీ 20,000 మందో 50,000 మందో చచ్చిపోయి కాశీ లొంగేశారు. చైనా పాకిస్తాన్తో లాలోచి అవ్వింది, రోజు భారతదేశాన్ని ఏడ్పేస్తుంది. వాళ్ళు చేయాలంటే భారతదేశానికి స్థిరం లేకుండా చేయటానికి పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, నేపాల్తో, శ్రీలంకతో, మాల్దీవ్స్తో ఆడుకుంటుంది చైనా. అది ఇంకోనేది. ఇక పాకిస్తాన్ గురించి చెప్పక్కర్లేదు. 1947 నుంచి ఒక పీడకల, ఆగన పీడకల. మాత్రం యుద్ధ రంగంలోకి దిగుతోంది పాకిస్తాన్ మాత్రం అని అంటారు మీరు, అంతేనా? అంతే దిగుతుంది. వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నది. పాకిస్తాన్కి లిమిటెడ్ ఆబ్జెక్టివ్, భారతదేశాన్ని ఓడించేస్తా ఉన్నాయని లేదు. భారతదేశాన్ని ఆప్ చేసాం, ఒక 10 రోజులు యుద్ధం చేశారనుకోండి, మనకేమవుతుంది? రెప్యుటేషన్ మీరు ఆలోచించాలి చాలా కేర్ఫుల్ గా. మనం అందరం కోరేది ఏంటంటే అదే అంటే మీరు ఇప్పుడు వార్ జరిగితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో చెప్తున్నారు. మరి ఇలా అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి కంట్రీ? తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. 26 మంది చచ్చిపోయారు, కొంచెం యాక్షన్ తీసుకున్నా. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే దాంతో ఆగాలి. 26 మంది గురించి నేను చెప్పే మాట నాకు చాలా మంది విమర్శిస్తారు. యుద్ధాలు డిక్లేర్ చేయరు దేశాలు. 26 మంది కాదు, 1000 మంది చచ్చినా డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే ఆ టైం చూసుకోవాలి. మనం యుద్ధానికి టైం చూడాలి, ఎలా ఉండాలి. భారతదేశం యుద్ధానికి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. ఆ యుద్ధం 3 నెలల వరకు అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది? ఈవేళ చూడండి మన పరిస్థితి. ఇంకో వారం రోజుల్లో, ఎందుకంటే పెద్ద దేశం, ఆర్థిక వ్యవస్థ పెద్దది, కానీ యుద్ధానికి గేవడి ఎకానమీ కాదు. చైనాకి డెమోక్రసీ లేదు, పాకిస్తాన్కి డెమోక్రసీ లేదు. యుద్ధం రెడీ అంటారు, చస్తారు మనుషులు, తీసేస్తారు. సోషల్ డెమోక్రసీ లేదు, సోషల్ వెల్ఫేర్ లేదు పాకిస్తాన్లో. 100% సొంత దేశంలో కూడా ఎప్పుడు దాడులు జరుగుతాయో తెలియకుండా భయపడుకుంటూ ఉండాలి అని అంటారా? మరి దానికి ఫుల్ స్టాప్ ఏంటి అసలు? ఫుల్ స్టాప్ అంటే మనం కేర్ఫుల్గా ఉండాలి, మనం చాలా వాచ్ఫుల్గా ఉండాలి. ఆధార్ కార్డు ఉన్న 140 ఆధార్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఎతకాలి, తీసేయాలి, బయట వచ్చిన వాళ్ళు తరివేయాలి. మీరేమంటారు? మన 10,000 మంది ఆడవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారు, ఎవరికి తెలియలేదు పాకిస్తానీ. మీరు మర్చిపోయారా? సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా మన పహల్గామ్లో? సో రూట్స్ నుంచి కూడా కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, స్ట్రాంగ్ గా ఉండాలని మీరు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు. మీ యొక్క స్పందనను, మీ వర్షన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.